పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దాంతో గ్యాస్ కొరతతో నిజామాబాద్ జిల్లాలో కట్టెలకు డిమాండ్ పెరిగింది. హోటళ్లు, హాస్టల్స్, టిఫిన్ సెంటర్లు గ్యాస్ దొరక కట్టెలను వినియోగిస్తున్నారు. దీంతో కట్టెలకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. మార్కెట్లో కట్టెల డిమాండ్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తిరుగుతున్నారు. సో ఇటు పెళ్లిళ్ళ సీజన్ కావడంతో పెళ్లిళ్ళకు కావచ్చు, హాస్టల్స్, కర్రీ పాయింట్లలో కూడా గ్యాస్ కొరత ఏర్పడడం వల్ల వాళ్ళు కట్టెల వైపే మల్లుతున్నారు. కర్రలతో వంటలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో టన్నుకు 1000 రూపాయల వరకు కర్రలకు రేట్ అయితే పెరిగింది. ఇటు కట్టెల మండి నిర్వాహకులు కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు. సో ఎట్లా ఉంది డిమాండ్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మొన్నటి ఎట్లా ఉంది, అంటే ఏ వర్గాలు ఎక్కువ కొనుక్కోవచ్చు? మేము ఇప్పుడు కర్రీ పాయింట్ వాళ్ళు, హాస్టల్ వాళ్ళు, మన పెళ్ళిళ్ళు, మళ్ళా ఎవరైనా కాలం చేస్తే చనిపోతే వారికి, వాళ్ళందరికీ. మళ్ళీ ఇంకొకటి గవర్నమెంట్ ఏంటంటే జంగల్లా కట్టె కొట్టనిస్తలేదు. కేసీఆర్ ఉన్నప్పటి నుంచే బంద్ పెట్టింది. అయితే మేమేం చేస్తున్నామంటే మహారాష్ట్ర దిక్కెళ్ళి